గో హత్యలను పూర్తిగా అరికట్టి గోమాతకు గౌరవస్థానం కల్పించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 27న గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గోవుల సంరక్షణ కోసం కఠిన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టి ప్రజల సహకారం కోరారు. గోవును జంతువుగా కాకుండా సంస్కృతికి ప్రతీకగా గుర్తించాలని వారు అభిప్రాయపడ్డారు. గో హత్యలను పూర్తిగా అరికట్టి గోమాతకు గౌరవస్థానం కల్పించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 27న గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గోవుల సంరక్షణ కోసం కఠిన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టి ప్రజల సహకారం కోరారు. గోవును జంతువుగా కాకుండా సంస్కృతికి ప్రతీకగా గుర్తించాలని వారు అభిప్రాయపడ్డారు. గోమాతకి కావాల్సిన సేవ, సురక్ష, సమ్మానం ఈ మూడు గోమాతకి అందాలి. ఎందుకంటేనండి మన సనాతన ధర్మంలో గోమాత మనిషి పుట్టినప్పటి నుంచి కాలం చేసే వరకు దాని తర్వాత తర్పణ సంస్కారం కూడా చేస్తాం కదా, అది కూడా ఆవు పాలు ఉంటేనే సాధ్యమైంది, లేకపోతే అది పరిపూర్ణంగా అవ్వదు. సో మన సనాతన ధర్మానికి మూలమైన గోమాత ఇవాళ రోడ్ల మీద తిరుగుతుంది. మనం పొద్దునే లెగవక ముందే 88,000 పైన గో వంశల్ని స్లాటర్ హౌస్లు కట్ చేసేస్తున్నారు. మరి ఇవాళ హిందువులందరూ ఏమైపోయాం? మనం దారి లేదు, ఒక దిక్కు లేదు, ఏమీ లేదు, బతుకుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే పశువుల కన్నా టైం టేబుల్ లేకుండా ఏమి లేకుండా ఇష్టం వచ్చినప్పుడు తినటం చేయటం ఆ బుద్ధి మనది ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు భారతదేశంలో అందరూ ఎలా ఉండేవాళ్ళు? జ్ఞాన్ కా బండార్ థా భారత్. బట్ ఇప్పుడు ఇవాళ పేరెంట్స్ మధ్యలో పిల్లల మధ్యలో కూడా గ్యాప్ వచ్చేసింది. పిల్లలు చూస్తున్నారు చిన్న వయసులో లావుగా ఉంటున్నారు. జెర్సీ ఆవు పాలు తాగటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. గోమాత పాలు ఇవ్వదండి. గోమాత పశు శ్రేణిలో రాదు. గోమాతను ఎవరైతే పశువు అనుకుంటున్నారో ముందు వాళ్ళ పశువు కన్నా ఇంకా చాలా తక్కువ. ఎందుకంటే మనకి మనుషులకి లెగిసే టైం లేదు, పడుకునే టైం లేదు, తినే టైం లేదు, ఒక బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. బతుకుతున్నాం. ఎందుకు బతుకుతున్నాం? ఒక్కసారి మృత్యుని యాక్సెప్ట్ చేసుకోవడానికి బతుకుతున్నాం. సో ఈ మధ్యలో లైఫ్ ఎవరికి లేనిది మనకు ఉన్నాయి. అన్ని కాళ్ళు, చేతులు, ఆలోచన, ఫీలింగ్స్ ఏమైపోయినాయి? ఎందుకంటే గోమాతతో మనం దూరం అయిపోయాం. అందువల్ల మన సంస్కారం, మన ధర్మం, మన సాంప్రదాయం అన్నీ మనం ఒక్కొక్కటి వదులుకుంటూ వస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే హిందూ బాడీ, బ్రిటిషర్స్ మైండ్ చేసే కార్యాలన్నీ అలాగే ఉన్నాయి. మన ఆయుర్వేదిక్ మర్చిపోయాం, మన ధర్మాంతో దూరం వచ్చేసాం. మరి పిల్లలు ఏం చేస్తున్నారంటే కాన్వెంట్ స్కూల్లో వాళ్ళు అన్నీ అంటున్నారు. ఆ చదువు మన ధర్మం ఏమైనా కలుగుతుందా? మరి ఇంకా ఎంతకాలం? ఒకప్పుడు ప్రతి 15-18 మందికి, ప్రతి మనిషికి 15 నుంచి 18 గోమాతలు ఇంట్లో ఉండేవి. ఇవాళ ప్రతి 13 మనిషికి ఒక గోమాతే ఉంది. సో దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన హిందువులందరికీ ఉంది. నాట్ ఓన్లీ హిందూ, ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా గోకి విలువిస్తారు. సో భారతదేశంలో ఈ అభియాన్ జరుగుతుంది. అందరూ హిందూ మిత్రులు ఏకమై ఈ అభియాన్లో చేరాలి. वर्तमान में संपूर्ण भारत में एक अभियान चल रहा है जिसका नाम है गौ सम्मान आह्वान अभियान। ये अभियान गौ माता का जो वास्तविक सम्मान है, स्थान है, वह उन्हें पुनः दिलाने के लिए चलाया गया है। और इसमें प्रधान संरक्षक श्री कामधेनु गौ माता और अध्यक्ष नंदी बाबा है। ये किसी संस्था या संत के मार्गदर्शन में नहीं, गौ माता और नंदी बाबा के मार्गदर्शन में हो रहा है। आने वाली 27 अप्रैल 2026 को हम सब अपने अपने मंडलम में जाकर के मंडलम अधिकारी को विनंती पत्र, प्रार्थना पत्र देकर के सरकार से यही आग्रह करेंगे कि प्रतिदिन 80,000 की संख्या में जो गोवंश को निर्दयतापूर्वक काट दिया जाता है, उस गो हत्या पर रोक लगे और गौ माता को वास्तव में उनका जो सम्मान है, स्थान है, वह पुनः प्राप्त हो। और गौ माता के लिए ऐसा कानून बने कि गौ माता की जो हत्या हो रही है उस पर पूर्ण रूप से प्रतिबंध लगे और इस भारत की भूमि से गो हत्या रूपी कलंक सदा सर्वदा के लिए मिट जाए। इसके लिए मैं सभी आंध्र प्रदेश वासियों से आह्वान करता हूं कि सभी इस गौ सम्मान आह्वान अभियान से जुड़े और ज़्यादा से ज़्यादा संख्या में 27 अप्रैल को विनंती पत्र देने के लिए अपने अपने मंडलम में पहुँचे और ज़्यादा से ज़्यादा संख्या में गौ सम्मान आह्वान अभियान से जुड़े। जय श्री कृष्ण, राधे राधे।
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కలిసి తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆయన విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీస్తున్న చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని నూజివీడులోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూజివీడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా టీటీడీ చైర్మన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తిరుమల క్షేత్రంలో చోటు చేసుకున్న ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కలిసి తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు. హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పూజల అనంతరం స్వామివారి సన్నిధిలో రాష్ట్ర ప్రభుత్వం మరియు టీటీడీ బోర్డు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు కూడా పాల్గొన్నారు. ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద, పట్టిగాసులవాడ వెంకటరమణ గోవింద. అత్యుత్తమ విద్యను అందిస్తూ 32 ఏళ్లుగా విద్యా సంస్థలను విజయవంతంగా నడపడం సామాన్య విషయం కాదని ప్రముఖ డైరెక్టర్ విఎన్ ఆదిత్య పేర్కొన్నారు. ఫ్యూచర్ పాత్ కేవలం ఒక స్కూల్ మాత్రమే కాకుండా అది ఒక విశ్వసనీయ బ్రాండ్గా ఎదిగిందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యా సంస్థ మరింత అభివృద్ధి చెంది అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యారంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థ తన 32వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలతో పాటు చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ కిడ్స్ కాన్వకేషన్ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ దర్శకులు విఎన్ ఆదిత్య హాజరై కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు. చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికేట్లను ప్రదానం చేసి వారిని సత్కరించారు. విద్యార్థుల ఆనందం, తల్లిదండ్రుల గర్వం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చిన్నారులు చేసిన నృత్యాలు, పాటలు, స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో ముఖ్యమని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది. అనంతరం ముఖ్య అతిథి విఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఫ్యూచర్ పాత్ విద్యా సంస్థలు కేవలం చదువు చెప్పే కేంద్రాలు మాత్రమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే ఆలయాలు. ఇలాంటి వేదికల ద్వారా చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తే వారి భవిష్యత్తులో గొప్ప స్థానాలకు చేరుకుంటారన్నారు.
అలాగే తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి కాకుండా ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ఉపాధ్యాయుల పాత్ర విద్యార్థుల జీవితాల్లో ఎంతో కీలకమని, వారి ఇచ్చే విలువలు జీవితాంతం ఉపయోగపడతాయని తెలిపారు. సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడం తమకు గర్వకారణమని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉత్తమమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మా పాఠశాలని 1994లో కేదారేశ్వరపేటలో స్టార్ట్ చేయడం జరిగింది ముందుగా. ఆ తర్వాత 2012లో కొంతమంది పేదవాళ్ళు ఎక్కువగా నివసించేటటువంటి రాజరాజేశ్వరిపేట ఏరియాలో కూడా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ 32 సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా మేము పాఠశాల నిర్వహిస్తున్నాం. ఇందుకు కారణమే ముఖ్యంగా మా పేరెంట్స్ అయితే, తర్వాత ఉపాధ్యాయులు, అట్లాగే బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా ఎంతోమంది నాకు నైతికంగా ఆర్థికంగా మద్దతిస్తూ చక్కగా మేము ముందుకు వెళ్ళటానికి కారకులవుతున్నారు. అదేవిధంగా మా పూర్వ విద్యార్థులు కూడా చాలా చక్కగా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈనాటి మన ఈ 32వ వార్షికోత్సవాన్ని తిలకించి చిన్నారులను ఆశీర్వదించడానికి ఎంతో వ్యయ ప్రయాసాలను కోర్చి మనకి నా స్నేహితుడు, నేను డిగ్రీ క్లాస్మేట్ అయినటువంటి మా మిత్రుడు, అట్లాగే ఇటీవలే కొద్ది రోజుల కిందటే తెలుగు సినీ దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక అయినటువంటి విఎన్ ఆదిత్య గారు ఈరోజు విచ్చేశారు. మరి అందుకు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. వారు అధ్యక్షునిగా తెలుగు సినీ దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పాల్గొన్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మాదే. అది మాకు ఎంతో గర్వకారణం. ఆయన ఎంతో కాలం గుర్తుపెట్టుకుంటారు దీన్ని, ఎల్లకాలం. మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి విచ్చేసినందుకు మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరో అతిథి మన రిటైర్డ్ ఏపీ ట్రిబ్యునల్ రిటైర్డ్ జడ్జి అయినటువంటి శ్రీ హర్నాథ్ గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన డీసీపీ అడ్మిన్ అయినటువంటి సరిత గారు కూడా విచ్చేసి మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వస్తున్నారు. వారికి కూడా మేము స్వాగతం తెలియజేస్తూ వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఈ సంవత్సరం మా కాలేజీ పెట్టి 50 సంవత్సరాలు అయింది. ఈయన అంటే మా కాలేజ్ అయిపోయి 32 సంవత్సరాలు అయిందన్న విషయం ఇప్పుడు ఈయన 32nd యాన్యువల్ డేకి నన్ను పిలిచినప్పుడు అర్థమైంది నాకు. కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని 32 ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా, అది కూడా పిల్లలతోటి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ రన్ చేయటం అనేది చాలా కష్టం. తను చాలా వన్ మ్యాన్ ఆర్మీ లాగా రాత్రి పగలు ఎంత కష్టపడ్డాడో నేను స్వయంగా విట్నెస్ చేశాను. ఇవాళ ఫ్యూచర్ పాత్ అంటే ఒక స్కూల్ కాదు, ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ తేవటానికి మా మిత్రుడు ఫ్యూచర్ పాత్ శ్రీను ఎంత హార్డ్ వర్క్ చేసి తన పిల్లల్ని తను తీర్చిదిద్దుతున్న విధానం ఎక్కడ ఏ స్కూల్లో చూడలేదు. మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది, కానీ మదర్స్కి ఒక వర్క్షాప్ ప్రత్యేకంగా ఎవ్రీ వీక్ కండక్ట్ చేయటము, పిల్లలతోని ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా కల్చరల్గా పిల్లలు ఎదగటం కోసం అన్ని మ్యాక్సిమం స్టెప్స్ తీసుకోవటము, అలాగే వాళ్ళతో ఇప్పుడున్న జనరేషన్ ట్రెండ్కి అనుగుణంగా షార్ట్ ఫిలిమ్స్ తీయించటము, అలాగే తన ద్వారా మా సినిమా ఇండస్ట్రీకి 2 మంచి ఆణిముత్యాలు లాంటి టాలెంట్స్ వచ్చాయి ఫ్యూచర్ పాత్ స్కూల్ నుంచి. 10వ సంవత్సరం యాన్యువల్ డేలో ఇక్కడ 10th క్లాస్ స్టూడెంట్గా పెర్ఫామ్ చేసిన అమ్మాయి ఇవాళ యామిని భాస్కర్ అని చెప్పి తను మంచి హీరోయిన్గా సెటిల్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో. రీసెంట్గా కూడా ఒక సినిమా తనది రిలీజ్ అయింది నందు గారి పక్కన. అలాగే తను చాలా సినిమాలు చేసింది. అలాగే ప్రశాంత్ అని తను జీ తెలుగులో ఎన్నో ప్రోగ్రామ్స్కి డైరెక్టర్గాను, ప్రొడ్యూసర్గాను, రైటర్గాను తను మంచిగా సెటిల్ అయ్యాడు లైఫ్లో. సో ఇలాంటి టాలెంట్ను కూడా తను ప్రోత్సహించడం వల్లే వాళ్ళు కోరుకున్న రంగంలో వాళ్ళు పైకి వస్తున్నారు. అలాగే పుష్ప లాంటి సినిమాల్లో అల్లు అర్జున్ గారికి అన్నయ్య కింద యాక్ట్ చేసిన అజయ్ తన దగ్గర ట్యూషన్లు చెప్పి 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంటు. ఎప్పుడు కలిసినా శ్రీనివాస్ గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీయే, కానీ డాక్టర్లు, లాయర్లు, పోలీస్ ఆఫీసర్లు ఎంతమందినో తీర్చిదిద్దిన ఒక మంచి గురువు తన కష్టానికి ఎప్పుడు నాకు ముచ్చటేస్తుంది. అందుకే శ్రీను ఎప్పుడు రమ్మన్నా వెంటనే వచ్చేయాలనిపిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.